నేరస్తులు వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ మీద ఏమైనా అటాక్స్ అవుతాయేమో, లేకపోతే వాళ్ళు ఏదో సూసైడ్ అటెంప్ట్స్ చేస్తారు, సంథింగ్ ఏవో ఉంటాయని వాళ్ళకి ఏదో వీడియో కాన్ఫరెన్స్లు అరేంజ్ చేస్తారు కోర్టుల నుంచి. లేదా కొన్ని సందర్భాల్లో విఐపీలకు కూడా జైల్లో ఉన్న వాళ్ళకి వీడియో కాన్ఫరెన్స్ అవకాశం ఇస్తారు బయటకు వస్తే ఇదవుతుందని. ఈయనకి ఎందుకండి వీడియో కాన్ఫరెన్స్ కాల్ ఇమ్మని అడుగుతాడు? ఏంటి అసలు ఇవ్వకూడదండి, ఈయన ఇవ్వకూడదు. అసలు ఆ మెమో నాట్ మెయింటైనబుల్ అండి. ఈయన ఇలాగొస్తాను అలాగొస్తానని ఆయన ఎట్లా చెప్తాడు? కోర్టు ఆర్డర్ వేసింది ఒక కోర్టు, ఆ కోర్టు ఆర్డర్ని ఆయన పాటించాలి. ఇంకేమైనా ఆయనకి ఇబ్బంది ఉంటే పై కోర్టుకి వెళ్ళి ఆర్డర్ మార్పించుకో, స్టే తీసుకో. అంతేగాని ఈయన ఎవరండి చెప్పడానికి నేను వీడియో కాన్ఫరెన్స్ లో వస్తానని అనడానికి? ఈయనకి హక్కేముంది? ఈయన ముద్దాయి. కాదు, మామూలుగా కోర్టులు ముద్దాయిలకి ఆప్షన్స్ ఇస్తాయి, కానీ ఈయన కోర్టుకు ఆప్షన్లు ఇస్తున్నట్టున్నాడు. అండర్ ట్రయల్ ఉన్న వాళ్ళకి ఇస్తారండి. ఎందుకంటే సెక్యూరిటీ వాళ్ళని ఎక్కడో ఇప్పుడు చర్లపల్లి జైలు సంగారెడ్డి కేసు ఉన్నది అనుకోండి, అంత దూరం తీసుకెళ్ళడం కష్టం కదా. విత్ సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి చెప్తారు. ట్రయల్ జరిగినప్పుడు కూడా అక్కడి నుంచి చాలా తక్కువ అండి రావాలి, కోర్టుకి రావాలి ఎవరైనా. దట్ ఈస్ ది ప్రిన్సిపల్, అది ప్రొసీజర్. ఎప్పుడో ఎన్నో నుంచో జరుగుతున్న ఇది. ఈయన కేసులోనే మనం వింటున్నాం సార్. పివి నరసింహరావు గారు వెళ్ళలేదా? ఎంతమంది టాప్ లీడర్స్ వెళ్ళారండి కోర్టుకి? అసలు ఈయనకి ఎందుకు ఎగ్జామ్షన్ ఇస్తున్నారు? మీరు ఇందాక నుంచి ఏంటి ఇబ్బంది ఏంటి అని ఈయన్ని అడిగే బదులు ఈయనకి ఎందుకు ఇన్ని రోజులు ఎగ్జామ్షన్ ఇస్తున్నారు? అది చెప్పవలసిన వాళ్ళు చెప్పాలి. అది మాట్లాడరండి, అది ఎవరు అడగరు. ఆయన కోర్టులో ఆయన ఎందుకు ఎగ్జామ్షన్ ఇవ్వాలి సార్? ఎందుకంటే కోర్టులకి పైనుంచి ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్ ఉంది, రోజుకు రోజు. నాకు ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ దీంట్లో ఈ అక్రమాస్తుల కేసులు కానీ లేకపోతే ఆర్థిక నేరాల వీటిలో ఫాస్ట్ ట్రాక్లో చేయమని సుప్రీంకోర్టు ఎప్పటి నుంచో చెప్తోంది. అవసరమైతే డైలీ ట్రయల్స్ చేయమని చెప్తుంది. డైలీ ట్రయల్స్ స్టార్ట్ అయింది కూడా ఇందాక మా ప్రతినిధి చెప్పారు కదా. కానీ ఈయన మాత్రం అటెండ్ అవడు. మామూలుగా ట్రయల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వాయిదాకి ఆ నిందితుడు కూడా వెళ్ళాలి. నేను కూడా రాజశేఖర రెడ్డి గారి ఇష్యూలో 3 ఏళ్ళు నేను కూడా తిరిగాను, 1 వారం రోజులు నేను కూడా జైల్లో ఉన్నా. ఆయన కోర్టు పిలిచినప్పుడు వెళ్ళేవాళ్ళం కదా వాయిదా రోజు. మరి ఈయనేంటి ఇప్పుడేంటి 2019కి ముందు నుంచే, ఇందాక రాజేష్ చెప్పినట్టు మీరు చెప్పినట్టు 2019 ముందు నుంచి మానేశాడు వెళ్ళడం. 2 సంవత్సరాల అదే అసలు చెప్తున్నాను కదా సార్. మామూలు వాళ్ళకైతే ఒక్క 2 ఈరోజు రాజేష్ గారు చెప్పారు కదా, అదేం పెద్ద కేసులు అవి, చిన్న పొలిటికల్ గా మోటివేటెడ్ కేసులు. దాంట్లో ముద్దాయి రాకపోతే వారెంట్ ఇచ్చేస్తాడు. ఈ దేశాన్ని నాశనం చేసిన కేసులు ఈయన రాకపోయినా ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు వాట్ మెసేజ్ ఇట్ సెండ్స్ టు ది కామన్ పబ్లిక్ సార్? ఇప్పుడు ప్రతి వాళ్ళు అంటున్నారు కదా కోర్టులదే ఉందండి అన్న లెవెల్కి వచ్చేసాం. ఇందాక మన లీడర్ గారు చెప్పినట్టు భయం పోయింది. కాదు, ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఇలా రాకపోవడం వల్ల ఈ కేసు ట్రయల్ లేట్ అవుతుందని కూడా అనుకోవచ్చా? అవుతాయండి, ఎందుకు అవుతాయి? కంపల్సరీగా అవుతుంది సార్. మీరు వచ్చి అపియరెన్స్ ఉంటే మీరు వింటారు, లేదంటే నాకు ఒక పాయింట్ ముద్దా ఎదురుగా ఒక ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ముద్దా ఎదురుగా లేకపోతే ఎట్లా అవుద్ది? ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా చాలా ఇది సార్, డిశ్చార్జ్ పిటిషన్. నేను చెప్తున్నాను, ఇప్పుడు దాకా ఇండియన్ జ్యుడిషియరీలో ఇన్ని రోజులు డిశ్చార్జ్ పిటిషన్ హియరింగ్ అనేది ఎక్కడా జరగలేదండి. ఇందాక చెప్తున్నారు కదా, ఆయన ఒక జడ్జి గారు మొత్తం వింటారు, వినేసి ఆర్డర్ ఇవ్వకుండా వెళ్ళిపోతూ మళ్ళీ మొదటి నుంచి ఏంటంటే అని చెప్తున్నారు సార్. అది ఎక్కడుంది అది? అది ఇప్పుడు సిబిఐనేమో పంజరంలో పెట్టారంటారు కదా, ఇవన్నీ చూసే అంటారు. ఇప్పుడు సిబిఐనే కాదు, మిగతా వ్యవస్థల్లో కూడా అనాల్సిన పరిస్థితి వచ్చిందేమో. ఇప్పుడు సిబిఐ ఎందుకు ఊరుకోవాలండి? వాళ్ళు స్ట్రెస్ చేయాలి కదా కోర్టు ముందు. లేదండి, ఆయన రావాలి, పని అవ్వాలి. సో ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ ఏంటంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకపోతే ఒక ముద్దాయిని డిశ్చార్జ్ చేసింది. ఎందుకంటే ఆ కేసు కంటిన్యూ అయితే అబ్యూజ్ ద ప్రాసెస్ ఆఫ్ ది కోర్ట్ అని చెప్పి డిశ్చార్జ్ చేయండి అని. సార్, ఆ డిశ్చార్జ్ చేయడానికి కేసులోని ఇన్ని బండల్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఐ గాన్ త్రూ ది రికార్డ్. బండల్స్ ప్రైమా ఫేసి బోల్డ్ అంత రికార్డ్ ఉంది. ఇంక ఇందులో డిశ్చార్జ్ ఏం చేస్తారండి? ఒక ఛాన్స్ ఇద్దాం,